ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చూసారు కానీ నెక్స్ట్ వాళ్ళు BGM మీద అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన మీ ఫొటోస్ పెట్టి కానీ చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపరేట్ ప్రాబ్లంలో మీరు ఇట్లా చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే డిస్క్రిప్షన్ కింద మన సెకండ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, నేను చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకుని ఒక గంటకు వచ్చేసి బిగ్ మోర్ పైట్ ఓపెన్ చేసుకునండి. బిగ్ మోర్ పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడి నుంచి అనేది మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకునండి. ఇలా ఫోటో మీద క్లిక్ చేసుకునండి. ఇలా ఈ మేమేం క్లిక్ చేసి 3 డాట్స్ మీద ప్రీ కంపోజిషన్ ఏర్ వచ్చేసి ఈ మూవ్ ఆల్సోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ మీద కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఇలా పెట్టేసేయండి. ఫేస్ కనిపించేలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ దగ్గర యాడ్ చేసుకునండి. 4.10 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసేసి 3 డాట్స్ మీద ప్రీ కంపోజిషన్ ఏర్ అయితే స్టెప్ ఆన్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ 3 డాట్స్ మీద ప్రీ కంపోజిషన్ ఏర్ వచ్చేసి ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఒక ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపిటీషన్ ఏర్ అవుతాయి వెళ్ళి ఎక్స్ట్రా పాయింట్ అనేది ట్రిమ్ చేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఒక ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా మేము క్లిక్ చేసి 3 డాట్స్ మీద ఫిల్ కాంపిటీషన్ ఏర్ వచ్చేసి ఎక్స్ట్రా పాయింట్ అనేది ట్రిమ్ చేసుకుని మూవ్ డాల్స్లోకి వెళ్ళి కొంచెం జూమ్ పెయిన్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకునండి. పర్ఫెక్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్ ఓపెన్ చేసుకొని స్టార్టింగ్ దగ్గర ఇమేజ్ కనపడుతుంది, ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్ దానిలో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది ఇలా కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మోర్ బయట ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మోర్ బయట ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ దగ్గర లాంగ్ లెంత్ ఇమేజ్ కనపడుతుంది కదా, ఇమేజ్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పే చేసేసేయండి. పర్ఫెక్ట్ ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది. ఇలా పే చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్ ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఇమేజ్ కనపడుతుంది, 2 ఇమేజ్ క్లిక్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్ లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మోర్ ప్యాట్ ఓపెన్ చేసుకుని ఇలా ముందుకి స్కోర్ పేషెంట్ టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 4.10 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పే చేసేసేయండి. పర్ఫెక్ట్ ఇలా పే చేసిన తర్వాత ఇక్కడి నుంచి అన్ని ఫొటోస్కి అనేది పే చేసేసేయండి. ఇలా ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పే చేసేసి మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇమేజ్కి అనేది అన్ని ఫొటోస్ ఉంటాయి అన్ని ఫొటోస్కి అనేది ఇలా పే చేసేసేయండి. ఇలా ముందుకి ఇలా స్కోర్ పేసేయండి. ఇలా జరిపేసిన తర్వాత మళ్ళీ ఇమేజ్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పే చేసేసేయండి. పర్ఫెక్ట్ ఇలా 1/5 ఫొటోస్కి అనేది ఇలా పే చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్ పే చేశారా లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా పే చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.